ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపాధి హామీ పథకంతో ముడిపెట్టకుండా 5 లక్షల రూపాయల బిల్లు చెల్లించాలని, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన 2 ఇళ్లను దానయ్య, యశోద దంపతులు, బాలయ్య, బుజ్జమ్మ దంపతుల ఇళ్లను గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఇళ్లకు సంబంధించి 3 లక్షల రూపాయలు మాత్రమే బిల్లు వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరో 2 లక్షల్లో 50,000 ఉపాధి హామీ పథకం కింద ఇస్తామంటున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. దాంతో ఎమ్మెల్యే వాకి సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని చూడకుండా ప్రజలకు వచ్చే పథకాల్లో గండి కొట్టాలని చూస్తుందన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి ఎదురు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తేవడం జరిగిందన్నారు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారని, కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి 1 రూపాయి కేటాయించలేదన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావడానికి టేలెండు ఉండడంతో సక్రమంగా నీరు రావటం లేదని, 18 కోట్ల రూపాయలతో సెపరేట్ లైన్ వేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మోత్కు మల్లేశం, వినోద్ నాయక్, యోహాన్, అరిగే విజయ్ కుమార్, పుర్ర ప్రభాకర్, మాజీ సర్పంచులు గోదావరి, చిట్యాల యాదయ్య, చలం యాదగిరి, ఉప సర్పంచులు ఆర్యా రవీందర్, చిట్కుల సురేష్, సోమ నరసింహులు, గౌరీశంకర్, సురేష్ గౌడ్, ధనరాజ్, వెంకట్రామరెడ్డి, బాబయ్య, సిద్దప్ప, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొల్చార మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి సంబంధించి 2 ఇందిరమ్మ ఇండ్లను ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. చాలా సంతోషం. మరి మన దానయ్య, యశోద దంపతులు, అదేవిధంగా వాళ్ళ బాలయ్య, బుజ్జమ్మ దంపతులు, వీళ్ళిద్దరికి సంబంధించి మరి ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వచ్చి ఇక్కడ మరి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. మరి లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి వారికి రావాల్సినటువంటి నిధుల్లో కొంత జాప్యం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అది తొందరగా ఇప్పించాలని చెప్పేసి కూడా మేము అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి మంజీరా నీళ్ళు ఏవైతే ఉన్నాయో, గతంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మిషన్ భగీరథ స్కీమ్లోని నీళ్లు మరి గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి కూడా నీళ్ళు వస్తలేవని చెప్పేసి ఇక్కడ సర్పంచ్ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా నేను అదే మాట్లాడడం జరిగింది. మిషన్ భగీరథ కింద గతంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, రావాల్సినటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తే నీళ్ళు అన్ని నీళ్ళలోకి వస్తుంది. దానికి ప్రయత్నం చేస్తాం. 50% నీళ్ళు వస్తున్నాయని ఒప్పుకున్నా, 50% వస్తలేవు అని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా బోర్లు, మోటార్లు శాంక్షన్ చేసి నీటి ఎద్దడిని తీర్చాలని చెప్పేసి కూడా మేము మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ప్రపోజల్స్ పంపించి మండలం, నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో మరి అధికారులతో మరి తీసుకోవడం జరిగింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి వాటన్నిటిని కూడా కలెక్టర్ గారికి పంపించి మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మినిస్టర్ గారు మనం ఏం చెప్పారంటే, ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు ఇచ్చడం తాగునీటికి సమస్య తీర్చడానికి అన్నారు. ఎన్నో బోర్లు వేయించడం అని చెప్తున్నారు. కానీ మన నియోజకవర్గంలో ఒక బోర్ వేయలే, మరి అదేవిధంగా 1 రూపాయి కూడా కేటాయించలేదు. కలెక్టర్ గారికి మన దగ్గరికి వెళ్ళినప్పుడు మన కలెక్టర్ గారిని అడగడం జరిగింది. గ్రామాల్లో సమస్య వస్తుంది. మరి అదేవిధంగా కొల్చార మండలం కూడా ఈ మిషన్ భగీరథకు టైలెండ్ వస్తుంది కాబట్టి, టైలెండ్గా ఉండి నీళ్ళు ప్రెషర్ సరిగ్గా రాలేకపోతూ ఉన్నాయి కాబట్టి దానికి సపరేట్గా 18 కోట్లతో డైరెక్ట్ లైన్ గురించి ప్రపోజ్ చేయడం జరిగింది. వాటిని శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతాం. మంత్రి గారి సమాధానంలో అయితే అది ఎక్కడ కూడా రాలేదు. అయినా కూడా మళ్ళీ రెడీ చేస్తాం, అది సపరేట్ లైన్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. తాగునీటి సమస్య లేకుండా చూడడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించి మన సీసీ రోడ్ వేయడం జరిగింది. గతంలో శాంక్షన్ అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మహిళా సమైక్య బిల్డింగ్ కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది. అభివృద్ధి సంబంధించి మరి తుక్కాపూర్ ఒక చిన్న గ్రామం, మోడల్ గ్రామం, తప్పకుండా ఏవైతే నిధులు వస్తాయో వాటిని ఇవ్వడానికి మా స్థాయిలో మరి కృషి చేయడం జరుగుతుంది. 150 పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద గతంలో 70-90-10 లేకుంటే 70-30 ఉండే. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని బీబీజీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దానికోసం 60% కేంద్రం ఇచ్చి 40% మన రాష్ట్రం కలపాలని చెప్పేసి చెప్పింది. ఎక్కడ కూడా ఈ రోజు పెంచుతామని కానీ ఆ కనీస వేతనం 350 వస్తాయని చెప్పేసి మాత్రం ఎక్కడ మరి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. అంతేకాకుండా పోయిన సంవత్సరం మనం ఒకసారి చూసుకున్నట్టయితే 250 రూపాయలు మాత్రమే వచ్చింది కూలి.
ఇప్పుడు ఇక్కడ మా సర్పంచ్ మాజీ సర్పంచ్ గోదారమ్మ చెప్తారు కేవలం 4.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. నేను ఇప్పుడు అడిగిన బిల్లు వచ్చిందామా అంటే లేదు, 3 లక్షలు వచ్చినాయి. 3 లక్షలు వచ్చినాయి, మళ్ళీ ఇంకా 2 లక్షలు బాకీ ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో 4.5 లక్షలు వస్తున్నాయి. 50,000 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ 100 రోజుల పని ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద నమోదు చేసి ఆ 100 రోజుల పనులు కూడా చేస్తున్నారు. అంటే ఉపాధి హామీలకు రానిస్తలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన లేదు, కానీ ప్రజలకు వచ్చేటువంటి పథకాలలో ఏ విధంగా గండి కొట్టాలనే చూస్తుంది. ఇది నిదర్శనం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని టాయిలెట్ బ్లాక్ కూడా అన్లైన్ బుక్ చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇండ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామన్నారు. ఇవ్వండి, ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చేటువంటి నిధులు ఇస్తామని అయితే చెప్పలేదు కదా. ఇక్కడ ఖచ్చితంగా 5 లక్షలు ఇవ్వాల్సిందే. టాయిలెట్ బ్లాక్ సరే, దాంట్లో 5 లక్షల టాయిలెట్ బ్లాక్స్ ఉంటుండొచ్చు, కానీ 50,000 రూపాయలు ఏదైతే ఉపాధి హామీ పథకం కింద బుక్ చేసి వారికి 100 రోజుల పని కింద పెట్టి మరి వారిని ఉపాధి హామీ పనికి రాకుండా చేయడం అనేది చాలా ఏంటంటే వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పని ఇవ్వాలా, 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.